10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కల్లుగీత కార్మికుడిని అకారణంగా కొట్టిన వాకడ్ ఎక్సైసీఐ ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా వాకడు మండల కేంద్రంలో ఎక్సైజ్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. కళ్లు అమ్మక విషయంపై వీరారెడ్డి సత్రంకు చెందిన ఉప్పల వెంకటేశ్వర్లు, తిన్నలపూడికి చెందిన రాఘయ్య గొడవపడిన క్రమంలో న్యాయం కోసం ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే మాట్లాడేందుకు పిలిపించిన ఎక్సైజ్ సీఐ ప్రసాద్ బాధితుడు వెంకటేశ్వర్లను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ఇద్దరు గీత కార్మికుల మధ్య చిన్నపాటి వివాదం జరిగితే పరిష్కరించాల్సిన సీఐ ఒక కార్మికుడి దగ్గర డబ్బులు తీసుకుని మరో కార్మికుడిని చితకబాదారని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి సీఐ ప్రసాద్ను వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గీత కార్మికుడు కొట్టిన సీఐనే కల్లు గీత కార్మికుడు వెంకటేశ్వర గారికి కల్లు గీత కార్మికుడు వెంకటేశ్వర గారికి కల్లు గీత కార్మికులు వెంకటేశ్వర గారికి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ ఎక్సైజ్ సిఐ గారిని సస్పెండ్ చేయాలి ఎక్సైజ్ సిఐ గారిని సస్పెండ్ చేయాలి CI డౌన్ డౌన్ CI డౌన్ డౌన్ CI డౌన్ డౌన్ CI డౌన్ డౌన్ వి వాంట్ జస్టిస్ 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 కల్లు గీత కార్మికులకి కల్లు గీత కార్మికులకి ఈరోజు గూడూరు నియోజకవర్గం వాకాడుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీత కార్మికులు ఎక్కడో చిన్నపాటి గొడవ 10 రోజుల క్రితం జరిగింది. ఆ 10 రోజుల క్రితం జరిగిన గొడవని ఒకరు ఏదో స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అదర్ వ్యక్తిని పిలిపించి ఈ సిఐ గారు కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో ఎందుకయ్యా మా కార్మికుడు కొట్టారని చెప్పి వాళ్ళ పెద్దలు ప్రశ్నించడంతో ఒకటే చెప్పాడు, చిన్నపాటి గొడవ పడినారు, నాకు కంప్లైంట్ ఇచ్చారు, కొట్టారని చెప్పారు. కంప్లైంట్ గొడవ పడితే స్టేషన్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. నువ్వెందుకు టేకప్ చేసావు, నువ్వెందుకు చేసావంటే ఒక కార్మికుడి దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇంకో కార్మికుడి దగ్గర డబ్బులు ఇవ్వలేదని కారణంగా ఏకైక కారణంతో స్టేని పిలిపించి కొట్టడం జరిగింది. నేను ఒకటి మనవి చేస్తున్నా, వాళ్ళకి ప్రభుత్వమే నీ ఎక్సైజ్ శాఖలోనే లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లైసెన్స్ ప్రకారమే అతను అక్కడ కళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. ఏ విధంగా అతన్ని కొట్టే అర్హత మీకు ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకటే మనం చేస్తున్న ఇట్లాంటి అధికారుల్ని ఖచ్చితంగా విచారణ జరిపి సస్పెండ్ చేయాలా. గతంలో కూడా చాలామంది చెప్పారు, మా కార్మికులు ఒక గీత కార్మికుడు వాడి కళ్ళు గేసుకునే వాని వృత్తి పని చేయాలన్నా కూడా ఈయన దగ్గర లైసెన్స్ తీసుకోవాలంటే 50,000 లంచం తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఇసుక దందాలు కావచ్చు, లేదా వైన్ షాపులు సిండికేట్లు కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో కావచ్చు, అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున లంచ అవతారం ఎత్తిన ఏకైక ఆఫీసరు ఈ సిఐ గారు అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా వాపోతున్నారు. ఈ గీత కార్మికుల కాడికి వచ్చే కొందికి వాళ్ళు వృత్తి అంతా కూడా ఇది కళ్ళు గీత కార్యక్రమంలో ఉంటారు కాబట్టి జీవనాధారం కూడా దాంట్లోనే ఉంటుంది. దాంట్లో ఎంత వేలకు వేళ్ళు ఇచ్చుకొని వాళ్ళు ఆ కార్యక్రమం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి మనం చేస్తున్న ఇట్లాంటి సిఐకి ఉండడం వల్ల ప్రజల్లో కూడా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత అవుతుంది. ఇట్లాంటి అధికారిని సస్పెండ్ చేయడం కాదు, ఇట్లాంటి అధికారిని ఈ సెక్షన్ నుంచి వేరే డిపార్ట్మెంట్ కూడా మార్చిన తప్పు లేదని చెప్పి మా కార్మికులందరూ కూడా కోరుకుంటున్నారు. దయచేసి మనం చేస్తున్న ఇప్పటికీ 3 గంటల సేపు పైన అవుతుంది ఇక్కడ ధర్నాలో కూర్చున్నాం. మీ జాతీయ బీసీ సంక్షేమ సర్వతన లేదా బీసీ కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, ఇదే రోడ్డు పైన కూర్చొని ఇది అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటే ఒక్క అధికారి కూడా కన్ను ఎత్తి చూసిన సందర్భం లేదు. ఎందుకు మా బీసీల పట్ల మీకు ఇంత నిర్లక్ష్యం? బీసీలు అంటే ఈ రాష్ట్రం కావచ్చు, దేశంలో కావచ్చు, అనేక కార్యక్రమాలు అభివృద్ధిలో కావచ్చు, ఎన్ని కార్యక్రమాలు అంటే అన్ని కార్యక్రమాల్లో బీసీలు లేనిది ఏది కుదరదు, ఏది జరగదు. అది చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఒడ్డెర అన్ని కులాలు కూడా బీసీల పైన ఆధారపడి రాష్ట్ర అభివృద్ధి చెందుతోంది. బీసీలు ఓట్లేస్తేనే ప్రభుత్వాలు వస్తున్నాయి, బీసీలు పనిచేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అన్ని రకాలుగా ఉన్నా కానీ ఇట్లాంటి అధికారులు, అవినీతి అధికారులు పెట్టుకొని ఇట్లాంటి అవినీతి అధికారులు లంచం కోసం, వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా మా బీసీలు వేధిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారు? ఈ సంఘాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మా బీసీల జోలికి వస్తే గౌడు కావచ్చు, వడ్రంగి కావచ్చు, సాకలు కావచ్చు, మంగళ కావచ్చు, ఏ కులాల జోలికి వచ్చినా మేమంతా ఏకం కావాల్సి వస్తుంది. ఏకమైతే ఇట్లాంటి అధికారులు ఊరి నుంచి పారిపోతారు, ఊరి నుంచి తరుముకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.